బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు సైతం దూరంగా ఉన్నారు. అధిష్టానంపై ఆయన గురుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న కార్యక్రమానికైనా హాజరయ్యే రాజా సింగ్ విజయ సంకల్ప యాత్రలో కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అప్పట్లో రాజా సింగ్ ని బీజేపీ సస్పెండ్ చేసి ఎన్నికలకు ముందు ఎత్తివేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి మూడోసారి గోషామహల్ నుంచి విజయం సాధించారు. ఇటీవల బీజేఎల్పీ సభ్యులను పార్టీ ప్రకటించింది. అందులో రాజా సింగ్ కు చోటు దక్కలేదు. బీజేఎల్పీలో చోటు దక్కకపోవడంతో పార్టీకి దూరంగా రాజా సింగ్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజా సింగ్ అసంతృప్తికి కారణమేంటి? బీజేఎల్పీలో చోటు దక్కకపోవడమేనా, ఇంకేదైనా ఉందా? రాధిక, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజకీయంలో ఎవరికి అర్థం కాని పరిస్థితి కొనసాగుతూ ఉంది. గత కొంతకాలం నుంచి రాజా సింగ్ పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీలో. తాజాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ సన్నద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 క్లస్టర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ యాత్రలు కొనసాగుతున్నాయి. ఒక్క క్లస్టర్ లో కూడా ఆయనకు కేటాయించిన క్లస్టర్లో కూడా వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీ కార్యక్రమం దూరంగా ఉంటున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రథయాత్రలు ప్రారంభించే ప్రోగ్రాం కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇక తాజాగా బీజేపీ ఎల్పీకి సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. రాజా సింగ్ వస్తుందని కూడా గతంలో ఒకే ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో ఆయననే బీజేపీ ఎల్పీగా ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. తాజాగా మొత్తం 8 మంది గెలిచి అందులో ముగ్గురు బీసీ నేతలు ఉన్నారు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి కాబట్టి బీసీ నేతకి ఇస్తారు, అందులో రాజా సింగ్ ముందుంటారా అని అనుకున్నారు అందరు కూడా. ఆయనను కాదని పాయల్ శంకర్ కు ఏలటి మహేశ్వర్ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో కూడా కొంత అలకపోనినట్టుగా కూడా కొంత అర్థమవుతుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా పార్టీలో ఆయన ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తాజాగా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆయన పాల్గొనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీలో కొంత చర్చ అయితే మొదలైంది. రాజా సింగ్ ను గతంలో కీలక కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మత పెద్దల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన అంశం అది. పార్టీ అర్హుడు కాదంటూ కూడా ఆయన సస్పెండ్ చేసింది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. దరఖాస్తులో ఫారం చివరి రోజు వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగింది. చివరి మూమెంట్ లో ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. పెద్ద మొత్తంలో కూడా ఆయన మీద విమర్శలు కూడా వచ్చినాయి. సో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఓన్లీ ఎలక్షన్లకు మాత్రమే ఆయనను బీజేపీ తన పట్టు సాధించుకునేందుకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు అన్నందుకోసమే ఆయనను వినియోగించుకుంటుందనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో పార్టీకి దూరంగా ఉన్న రాజా సింగ్ పరిస్థితి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎందుకు పార్టీ కార్యక్రమం దూరంగా ఉంటున్నారు, ఎందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావట్లేదు, రాష్ట్ర కమిటీలో ఎందుకు పాల్గొనట్లేదు అనేది అయితే ఇప్పుడు ఒక పెద్ద చర్చగా రాజా సింగ్ మీద నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఆయన మీద ఎలాంటి చర్యలు చేపడుతుంది, మరి ఎలాంటి జవాబు చెప్తుంది అనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.